సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడి మహాప్రసాదం లడ్డూపై చంద్రబాబు చేసిన పాపానికి ప్రక్షాళనగా వైఎస్సార్సీపీ నేతలు పూజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దేవాలయాల్లో వైఎస్సార్సీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కర్పూర హారతులు పడుతున్నారు. చంద్రబాబు తిరుపతి లడ్డూను రాజకీయం చేయడంపై ఆగ్రహించిన వైఎస్సార్సీపీ నాయకులు పూజలతో నిరసనలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వైజాగ్ నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరేష్, కవిత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూపై వివాదాలు సృష్టించడం, అదేవిధంగా అనేక ఆరోపణలు చేయడం నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని గాజువాక బిహెచ్పి ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలంటూ కూడా ఈ విధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ముఖ్యంగా విశాఖ జిల్లా నూతనంగా అధ్యక్షులుగా ఏర్పడిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే లడ్డూ వ్యవహారం నేపథ్యంలో, ఎందుకంటే తిరుపతి లడ్డూ అనేది ముఖ్యంగా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క భక్తుడు ఆ తీర్థ ప్రసాదాలను ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తుంటాడు. ఇలాంటి భక్తి శ్రద్ధలతో స్వీకరించే లడ్డూ వ్యవహారంలో ఈ విధంగా ఇప్పుడు ప్రచారం కూడా చేయడం పట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ కూడా ఈ పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్వకార్య